దసరా పండుగకు 6000 ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. పండుగకు ఊరెళ్లే వారి కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశానన్నారు. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు రూట్లలో స్పెషల్ సర్వీసులు నడుపుతున్నామన్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్పీ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇక కరీంనగర్, నిజామాబాద్ రూట్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నామని ఆయన చెప్పారు. రైట్, మా ప్రతినిధి రాంప్రసాద్ జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, దసరా పండుగ పెద్ద పండుగ వస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. దీన్ని ప్రైవేట్ బస్సులు లూటీ చేస్తూ ఉంటాయి. 6000, 7000 టికెట్ పెట్టి అమ్మినటువంటి రోజులు ఉన్నాయి. సో ఏంటి, ఎట్లాంటి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? బస్సులకి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? మనం చూస్తున్నాం, రానున్న దసరా పండుగకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు విద్యా సంస్థలకు 10 రోజుల పాటు సెలవు కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ నుంచి సొంతూర్లకైతే భారీగా ఇటు ప్రజలు తరలి వెళ్తుంటారు. ఇదే క్రమంలో టీఎస్ఆర్టీసీ కూడా వాళ్ళ సౌకర్యార్థం అయితే 6000 అదనపు బస్సులను అయితే వివిధ జిల్లాలకు ఇటు చివరిగా తెలంగాణ బార్డర్ వరకు ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా ఇటు మనం చూస్తే ఇటు బెంగళూరు కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కూడా బస్సు సర్వీసులను నడిపేందుకైతే టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి మనం గమనిస్తే అక్టోబర్ 12న దసరా పండుగ కావడంతో అయితే కొద్ది ఎక్కువగా 3 రోజుల ముందు ఉంటుందని గమనించినటువంటి టీఎస్ఆర్టీసీ అయితే 9, 10, 11 తేదీలలో అయితే అత్యధిక రద్దీ ఉన్న కారణంగా అయితే ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనం ముఖ్యంగా గమనిస్తే ఓఆర్ఆర్ లోపలి భాగంలో లేదంటే అటు వెలుపల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను అయితే ఇప్పటికే ఆర్టీసీ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ తో పాటు ఇటు జేబీఎస్ బస్ స్టాండ్, అంతేకాకుండా ఇటు ఎల్బీ నగర్, ఇటు విజయవాడ వైపు వెళ్లే వరకు అయితే ఎల్బీ నగర్ ను అందుబాటులో ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఇటు వరంగల్ వైపు వెళ్లేటువంటి బస్సులు వరంగల్ కానీ ఇటు జనగాం, ఖమ్మం ప్రాంతాలకు వెళ్లే వరకు అయితే ఉప్పల్ బస్ స్టాప్ లో అదనపు బస్సులను అయితే ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఇటు మహబూబ్ నగర్ ప్రాంతం వైపు వెళ్లే వరకు అయితే ఇటు ఆరాంఘర్ బస్ స్టాప్ వద్ద కూడా ప్రత్యేక బస్సులను అయితే అందుబాటులో ఉంచనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులతో కూడా చర్చలు జరపడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, వివిధ జిల్లాలకు చాలాగా భారీగా ప్రజలు తరలి వెళ్తుంటారు. మనం ఇదే క్రమంలో కనుక గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే రైల్వేకి సంబంధించినటువంటి సేవలు కూడా కొంత అంతరాయంగా ఉన్న క్రమంలో అయితే ఇటు వరంగల్ వైపు వెళ్లే ప్రాంతంలో అదనపు బస్సులు కేటాయించాలని కూడా ఇటు అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తే ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇటు గచ్చిబౌలి ప్రాంతం నుంచి నేరుగా ఓఆర్ఆర్ మీదుగా బెంగళూరు, విజయవాడ తదితర రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేసి కూడా బస్సులు నడిపేందుకైతే ఇటు అధికారులు అయితే ఇప్పటికే చర్చలు జరపడం జరిగింది. మొత్తం పండుగ మనకు సుమారు 15 రోజుల పాటు ఈ హడావిడి ఉన్న క్రమంలో అయితే ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఆర్టీసీ ఉద్యోగులు అందుబాటులో ఉండి ఈసారి సేవలు అందించనున్నారని చెప్పారు. ముఖ్యంగా ఈసారి మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే ఇటు మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా వారికైతే అధికారులు అయితే అందుబాటులో ఉండి సేవలు అందించాలంటే కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అయితే వారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం, ప్రధానంగా ఇటు కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో అయితే ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రారంభించడం జరిగింది. వాటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడికి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు మొత్తం పండుగ అంతా కూడా ముందుసేపటికి కూడా ఎక్కడగా వాళ్ళు వెళ్లడంతో పాటు తిరిగి మన హైదరాబాద్ చేరుకునేంత వరకు కూడా ఆర్టీసీ బస్సులు అనేవి కొనసాగిస్తామని, అంతేకాకుండా ఇటు ఆర్టీసీకి సంబంధించి అయితే ఇటు పోలీసు, రవాణా, మున్సిపల్ అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ పండుగకు ఇటు గ్రామాలకు వెళ్లేటువంటి ప్రజలందరికీ కూడా ఆర్టీసీ సేవలు అందించబోతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి ఇటు టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రత్యేక వెబ్సైట్ లో కూడా టికెట్స్ బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పడం జరిగింది. టీజీఆర్టీసీకి సంబంధించినటువంటి టీజీఎస్ఆర్టీసీ బస్ స్టార్టింగ్ లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పడంతో పాటు వారికి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఇటు టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు 04069440000 నెంబర్ లేదా
04023450033 నెంబర్లో సంప్రదించినట్లయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికీ ప్రజలకైతే అందుబాటులో ఉన్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అయితే ఒక ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు క్షేత్రస్థాయి అధికారులతో కూడా సమీక్షలు నిర్వహించి పండుగనైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రజలకు ప్రయాణాలు అందించేందుకైతే ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాను.